బాగున్నారా? బాగున్నా. పెద్ద సుబ్రాజ్ గారు జిన్నూరు ఎంపీఆర్ పాప దగ్గర ఉంటున్నారు. పూర్వం నుంచి మేము అందరం చుట్టాలను, జిన్నూరు చుట్టాలను. మా ఇష్టం వచ్చినట్టు ఏళ్ళకాలం చేసుకోవచ్చు. పెద్ద మనిషి అని నేనేమి అలా ఉండను. మీ దగ్గర పెద్ద మనిషిలాగా మిమ్మల్ని ఉంచును. పెద్ద మనిషిలా ఉంచును కదా, ఎప్పుడు మిమ్మల్ని ఏడిపిస్తా ఉంటాం. నాకు వినపడటం తగ్గింది, ఎప్పుడో తగ్గింది. అంటే చూద్దాం అమ్మగారిని మీరు అన్నా. సరే అని చెప్పేసి మీరు రోజు వెళ్తున్నారు, రోజు వెళ్తున్నాను అన్నారు. వెళ్ళండి, అది ముఖ్యమైనది. అది అసలు వచ్చిన పని అది. మామూలుగా వచ్చిన పని విడిచిపెట్టి అవసరం లేని పనులు చేస్తూ ఉంటాడు దేవుడు. వచ్చిన పని చేసుకోవడం మంచిది. మానవ జన్మే గొప్పదే. ఈ తెలుసుకోవడానికి అవకాశం ఈ మానవ జన్మలోనే ఉంది. ఉన్న జన్మలన్నీ కూడా ఏదో ఒకటి అయిన తర్వాత ఒకటి అయిన తర్వాత ఒకటి అలా జరిగింది. అసలు గమ్యానికి చేరడానికి అవకాశం ఈ మానవ జన్మలోనే ఉంది. అంటే దీన్ని మనం ఉపయోగించుకోవాలి. ఉపయోగించుకున్న వాళ్ళు గొప్పవాళ్ళు. ఉపయోగించుకోవాలి. ఉపయోగించుకోకపోతే మనం వచ్చిన పని వేస్ట్. ఈ జన్మలోనే ఆయన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంది. అది అమ్మగారు అంటే మహాత్ములు ఉన్నారు చెప్పడానికి. అది వెళ్ళాలి. మనం వెళ్ళడానికి బద్దకింతే ఎలాగా, అది ఉపయోగించుకోవాలి. ఆ సద్వినియోగాన్ని మనం ఉపయోగించుకోవాలి. జనూరులో నాన్నగారు ఉన్నారు. ఆయన దగ్గరికి రోజే వెళ్ళేవాడిని. నా పని ఉంటే చూసుకుని అక్కడికే వెళ్ళేవాడిని. ఉన్న గొడవలు ఏం పట్టించుకున్నాను కాదు. మహాత్ములు ఉన్నారు, అక్కడక్కడ ఉన్నారు. అది మనం ఉపయోగించుకోవాలి. ఆ సద్వినియోగాన్ని మనం ఉపయోగించుకోవాలి. ఉపయోగించుకోకపోతే మనం వచ్చిన పనికి దూరమైనట్టే. ఈ జన్మలోనే ఈ అవకాశం ఉంది. మనం ఎవరో తెలుసుకోవడానికి అవకాశం ఈ జన్మలోనే ఉంది. అది మనం తెలుసుకుని దాని గురించి ప్రయత్నం చేసి ఈ జీవుడికి ఆ ఆసక్తి కలిగి
వెళ్ళి తెలుసుకుని ఉంటే మనం కూడా ఆ చైతన్యాన్ని అందుకుంటాం. అసలు ఉన్నది అమ్మగారు ఉన్నట్టు నేనే, అది ఒకటే. అంటే రూపాలు వేరు, శరీరాలు వేరు. ఆ మనస్సుని ఉపయోగించుకోవాలి. అమ్మగారు చెప్పండి, మీ మాటలు అందామని వచ్చాను, మిమ్మల్ని చూడాలని, మాటలు అందామని. నిన్న వచ్చేసారమ్మా. గట్టిగా నీ ఉషాను కూడా కొద్ది గట్టిగా చెప్ప. ఏమా అమ్మ మాట వినిపించట్లేదు. ఎందుకంటే సూక్ష్మ శరీరం ద్వారా మనం ప్రయాణం సాగిస్తూ ఉంటాం. మళ్ళీ జన్మకి హేతు అంటే ఏ సూక్ష్మ శరీరం అయితే జనన మరణ చక్రాల్లో ఇరుక్కుంటుందో ఆ సూక్ష్మ శరీరాన్ని అక్కడ సూక్ష్మం అనేది కూడా లేకుండా దాన్ని పరబ్రహ్మం చేసేయాలి. అది ఏదైతే అయి ఉందో దానిలోకి అది నువ్వు అని దాని మూలస్థానాన్ని మనం తీసుకెళ్ళాలి. నువ్వు బ్రహ్మానివి అని తెలియచేసి బ్రహ్మంగా ఉండాలి. అంటే ఈ మనసే కదా పరిపరి విధాలు ఆలోచించి అది ఇది అనుకుని జనన మరణ చక్రాల్లో పడుతుంది. ఈ మనస్సుని మనం మన స్వరూపమైన పరబ్రహ్మంగా మార్చేసేయాలి. అందుకే సత్సంగం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దాన్ని జ్ఞాన సాధన చే బ్రహ్మముగా చేసేయి. ఇక జన్మ లేదు, జ్ఞాన సాధన చేత. జ్ఞానం అంటే ఏమిటండి? నేను దేహం అనుకోవటం అజ్ఞానము, నేను బ్రహ్మం అనుకోవటము జ్ఞానము. మనము స్త్రీలను పురుషులను దేహం అనుకోవడం అజ్ఞానం, బ్రహ్మం అనుకోవడం జ్ఞానం. మీరేదో మీకు తెలిసిన తర్వాత అనుక్షణము ఇప్పుడు మీరు మీ పేరేంటో మీ పేరుగా మీరు ఉంటున్నారు. ఎవరు పిలిచినా ఒక తండ్రిగా, ఒక తాతగారిగా, ఒక బిడ్డగా, ఒక భర్తగా, ఒక మావయ్యగా రకరకాల పాత్రలు పోషించారు. అంటే ఒకే దేహానికి ఇన్ని పాత్రలు వచ్చింది. కానీ ఈ పాత్రలు మీరా? ఒకే దేహానికి ఇన్ని పాత్రలు వచ్చింది. తండ్రి పాత్ర, భర్త పాత్ర, కొడుకు పాత్ర, రకరకాల పాత్రలు పోషించారు మీరు. ఏది మేము కాదు.
అంటే ఇది తెలుసుకోవటమే. బయట పాత్ర పోషణ చేస్తూ అంతరంగంలో నేను ఏదైతే ఉన్నానో దానితో ఉండటమే. అది నేనని తెలుసుకుని నా స్వస్వరూపము మన నిజస్థితి ఏంటి? ఈ సత్సంగం యొక్క ఉపయోగం అదే. అవును, నేనే నేను, ఈ దేహం నేను కాదు. ఏమండి, ఈ గుణాలు నేను కాదు, ఈ మనసు కూడా నేను కాదు. నేను ఆత్మనే. నేను ఆత్మ. ఆత్మని తెలుసుకోవడానికి ఈ జన్మకే అవకాశం ఉంది. మానవ 84 లక్షల జీవరాశుల్లో అవకాశం లేదు. అది అజ్ఞానమే. ఈ మానవ దేహంలో ఉండగానే ఇది ఉపయోగించుకోవాలి. ఈ సత్సంగం అందుకే 10 మంది ఒక చోటకు వచ్చి ఇవన్నీ తెలుసుకుంటే వాళ్ళు అంతటి వాళ్ళు అవుతారు. అంటే తెలుసుకున్నంత ఇంతటి వాళ్ళు అవడానికి ఇక్కడ ఉన్నది ఒక్కటేనండి. విశ్వం విష్ణు వశత్కారో విష్ణు సహస్రనామం చదివే ఉంటారు మీరు. విశ్వం అంతా విష్ణువే, విశ్వంలోనే విష్ణువే. అంటే మొత్తం అంతా ఉన్నది ఒక్కటే పదార్థము, ఒక్కడే సూర్యుడు అందరికీ వెలుతురుని ఇచ్చినట్టుగా ఒక్కటే బ్రహ్మ పదార్థము అందరిలో నేరుగా ఉంది. చైతన్యం ఒకటే కదా. ఒకటే చైతన్యం ఒకటే, ఆత్మ అన్న ఒకటే. ఈ మనసు అన్నది వేరు వేరు వేరు, గుణాలు వేరు. మనసు అన్నది పరికరం అండి. మీకు చెవులు వినటానికి ఎలా పరికరమో, మాట్లాడటానికి నోరు ఎలా పరికరమో, పనులు చేసుకోవడానికి చేతులు కాళ్ళు ఎలా పరికరమో, మీ దేహాన్ని అనుభవింప చేయటానికి ఒక పరికరంగా మనసుని ఇచ్చాడు భగవంతుడు. కానీ మనం ఏమనుకుంటున్నాం? మనసు నేననుకుంటున్నాం. ఆ మనసు కష్టాలతో మమేకం అవుతుంది, సుఖాలతో మమేకం అయినప్పుడల్లా ఆ మనసును నేననుకుని దాన్ని కూడా వెళ్ళిపోతుంది. ఈ చేతులు ఎలా పరికరాలు, ఆ మనసు కూడా అలాగే పరికరం అని తెలుసుకొని దాన్ని మనం ఊరక చూస్తూ ఉండాలి. చేతులు ఏదైనా పని చేస్తుంటే చెయ్యొద్దు అలా చెయ్యొద్దు అని అంటారా? అనరు. కాళ్ళు ఎక్కడికైనా వెళ్తూ ఉంటే వెళ్ళొద్దు అని అంటారా? అనరు. ఎందుకంటే దానికి విధిలో ఏది రాసి పెట్టి ఉందో అది జరుగుతూ ఉంటుంది. అలాగే మనసు కూడా గత జన్మ తాలూకా వాసనలో ప్రేరేపితమయ్యి ఏవో పనులు చేస్తూ ఉంటుంది. అవి మీకెందుకు? మరి గత జన్మ తాలూకా వాసనలన్నీ పోవాలంటే దాని పని అది చేసుకుంటుంది. మీరు దానితో కలవకండి. దానితో కలిస్తే ఏమవుతుంది? అది మనమైపోతాం. అందుకని మనతో కలిస్తే మనం అయిపోతాం. దాన్ని సపరేట్ గా అన్ని చెడ్డ స్నేహాలు కదా. మరి నిర్వాణ శతకం మీరు చదివే ఉంటారు. నాకు మనసు లేదు. మనసు ఉంటుంది, కాళ్ళు ఉంటాయి, చేతులు ఉంటాయి, కళ్ళు ఉంటుంది, మొక్కు ఉంటుంది, నోరు అన్ని ఉంటాయి. కానీ వీటన్నిటిని ఎలా పట్టించుకోవటం లేదో దాన్ని కూడా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అది ఏంటంటే దాని పని అది చేసుకెళ్ళడానికి వచ్చింది. కానీ మనం ఏంటంటే ఇంట్లో వాళ్ళు ఏదైనా పనులు చేస్తుంటే ఎలా అడ్డుపడతామో అలాగే మన మనసుకు కూడా మనమే అడ్డు వెళ్ళిపోతున్నాం. మన మనసుకు మనమే అడ్డు వెళ్ళిపోతున్నాం. అది గత జన్మ తాలూకా వాసనలు అంటే మనకి విధిలో ఏది రాసి పెట్టుకుంటుందో ఆ మనసుతో ప్రేరేపితమై పనులు జరుగుతున్నాయి. ఇక్కడ ఆ మనసు వసంగానికి వెళ్ళు అంటుంది, విను అంటుంది, మాట్లాడు అంటుంది. అంటే ఆ మనసు ద్వారా ప్రేరేపితమయ్యి అక్కడ పనులు జరుగుతున్నాయి. చేతులతో కాళ్ళతో ఎలా పనులు జరుగుతున్నాయో అది మనసు ద్వారా కూడా పనులు జరుగుతున్నాయి. అది దాన్ని మీరు ఒక వస్తువుగా చూడండి. అది కూడా దానికి కూడా చలనము లేవు. అది ఏంటంటే పని చేసుకోవటానికి వచ్చింది. మనసు కూడా పని చేసుకోవటానికి వచ్చింది. మీ యొక్క వాసనలన్నీ మీరు విధులు చేసుకున్నవన్నీ పోవాలి అంటే మీకు ఏదో ఒక ఆధారం కావాలి కదా. అందుకని మనసు ఏం చేస్తుందంటే రకరకాలుగా ప్రేరేపితం చేసి ఈ ప్రారంభాన్ని తొలగిస్తూ ఉంటుంది. అంటే దాని పాత్ర అది పోషించుకుంటా వెళుతోంది. మనం దాంతో మమేకం అవ్వకూడదు. అవుతున్నాం కాబట్టి దుఃఖిస్తున్నాం, ఆనందిస్తున్నాం, సుఖిస్తున్నాం. ఇంకా ఏదో ఉందనుకుంటున్నాం. ఏమీ లేదు. ఉన్నది నేనే, ఉన్నది బ్రహ్మమే, అది నేనే.
ఈ మనసు వాసనలు బట్టి వాసనలన్నీ కలిపితే దాని మనసు అంటున్నాం. అంతే అండి. అంటే మరి దాని పని అది పూర్తవ్వాలి కదండి. దేహం వచ్చిన తర్వాత గృహస్థుగా పనులన్నీ చేసుకుంటున్నామా లేదా? తండ్రిగా అన్ని పనులు చేస్తున్నాం, తాతగా అన్ని పనులు చేస్తున్నాం. ఒక జీవిగా భూమి మీదకి వచ్చిన ఆ జీవికి సంబంధించిన పనులన్నీ చేసుకెళ్తున్నాము. అలాగే మనసు కూడా భూమి మీదకి వచ్చి గత జన్మలో తాను విధిలో కొన్ని వేల కోట్ల జన్మల నుంచి మనం ఉన్నాము కాబట్టి ఆ విధిలో ఏది ఉందో అది జరపడానికి అదొక సాధనం. మనకి ఆ మనసు ఒక సాధనం. దాని పని అది చేసుకెళ్తా ఉంటే ఆ మనసు గతంలో ఏదో మనం చేసాం, అందుకని మనల్ని ఎవరినో తీసుకొచ్చి తిట్టిస్తుంది. తిట్టించినప్పుడు మనం ఏం చేస్తాం, వెంటనే నేను దాంట్లో కలిసిపోతున్నాం. అది జరగవలసింది జరుగుతుందని గుర్తిస్తే అక్కడ తిట్టేవాడు లేడు, ఇక్కడ తిట్టించుకునేవాడు లేడు. ఇది జరగవలసి ఉంది కాబట్టి జరుగుతుంది. అర్థమైందండి? జరుగుతుంది. అక్కడ మనసుకి మనకి సంబంధం లేదండి. మనసు నేను అనుకున్నంత కాలం జన్మలు మారవలసిందే. జనన మరణ చక్రంలో పడవలసిందే. ఇలాగ ఎన్ని రకాల పాత్రలు మనం పోషించవలసిందే. కష్టము, సుఖము, ఆనందము, నిష్ఠూరాలు, భూమి మీదకు వచ్చిన తర్వాత మలమూత్రాలతో నిండిన ఈ దేహముతో ఇక్కడ ఈ తల్లి గర్భములో ఆ మలమూత్రాలతో ఉంటూ ఇదంతా ఈ నవరంధ్రాల ద్వారా దుర్గంధభూయిష్టమైన ఈ జీవితం మనం భరించవలసినదే. మనం వచ్చినది ఎందుక? అమ్మ మాకు ఈ ఖాళీని చూపిస్తారండి. అంతా ఖాళీగా ఉంటుంది కదా, విశ్వం అంతా ఆయనే. సాయిబాబా గారు ఎక్కడికి వెళ్ళారండి చనిపోయిన తర్వాత? లేరంటే ఒప్పుకుంటామా మనం? రాముడు లేడంటే ఒప్పుకుంటామా? కృష్ణుడు లేడంటే ఒప్పుకుంటామా? బాబా గారు లేరంటే ఒప్పుకుంటామా? మరి వీళ్ళందరూ ఏమయ్యారండి? ఈ అనంత పరబ్రహ్మములో లీనమయ్యారు. అందుకే మనం మనసులో ప్రార్థిస్తాం. వాళ్ళందరినీ కూడా మనసులో ప్రార్థిస్తాం. నా లోపల నేను అనుక్షణం బాబా నువ్వు ఉన్నావు కదా తండ్రి, రామ, కృష్ణ అనుకుంటాము. ఎందుకంటే నా లోపల ఉన్నవాడే ఈ అనంతమంతా నిండి ఉన్నాడు. ఈ అనంతమంతా ఉన్నవాడే నా లోపల కూడా ఉన్నాడు. మరి అంత గొప్పవాడినైనా నేను మరి ఇది నిజం అనుకుంటున్నాను. ఇది నిజము కాదు, నేను పరబ్రహ్మమునని అమ్మ మన లోపల ఉన్న సద్వస్తువుని చూపిస్తారు. మన లోపల ఉన్న ఈ చూడండి, ఆది శంకరాచార్యులు చెప్తారు కదా, మనసు కాదు, బుద్ధి కాదు, ఇంద్రియాలు కాదు, ఏది నేను కాదు, నేను శివుణ్ణి, శివోహం శివోహం అని చెప్తారు కదా. అలాగే నేను పరబ్రహ్మముని అని మన లోపల ఉన్న సద్వస్తువుని చూపించి అక్కడ మమ్మల్ని కూర్చోబెట్టారు. అందుకని ఏది వచ్చినా లోపల వస్తువుని గుర్తింటే బయట ఉన్న వాళ్ళని పట్టించుకో. ఇది కనబడుతుందండి మీకు? బయట ఏమన్నా కనబడుతుందా? ఏమీ కనబడటం లేదు. ఆ కనబడనేది ఏదైతే ఉందో అదే నా లోపల కూడా ఉంది. అది అంటే ఈ కనబడిన దాంట్లో ఏమీ లేదని మనం అంటే ఒప్పుకుంటామా అండి? ఒప్పుకోం కదా. ఎందుకంటే అంతా ఉంది. ఏంటంటే మనసు ఉంది కదా, మరి అది ఉందంటుంది. ఏముందండి? ఏముంది మనసు? మనసు ఉందంటుందండి. మనసుకి జగత్తు కనబడుతుంది? లేదు, లేదు. సుషుప్తిలో ఏమీ లేదు. ఉందా? లేదు. సుషుప్తిలో లేదు. ఏమండి, మామూలుగా ఈ ఉందే 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 అనుకునేది మనసు ఉంది. ఆ మనసు ఈ అన్నిటిని గుర్తు చేస్తుంది. అంటే మనం ఎవరు తెలుసుకోనివ్వదు. తెలుసుకుంటే దానికి ఆది శంకరాచార్యులు గారు ఏం చెప్పారండి? జగత్తు విద్య, ఉన్నది సత్యం. సత్యం అంటే సత్యమన్నా, బ్రహ్మమన్నా, భగవంతుడన్నా, నేనన్నా ఒక్కటే. ఒకటే. పేర్లు వేరు. పేర్లు వేరు.
మరి ఉన్నది ఒక్కటే వస్తువు కదా, మరి ఇక్కడ అంతా కనబడుతుంది, అన్ని కూడా నాశనం అయిపోతుంది. మీరు చూడండి, ఇక్కడ ఉన్న వాటిల్లో ఏదైనా ఉంటుందా అండి? అంతా నాశనం అయిపోయేది. మరి ఉండేది ఏమిటంటారు? ఉండే వస్తువు ఏమిటంటారు? నేనే. ఉండే వస్తువు ఎవరి కాళ్ళు తెలుసుకోవాల్సిందే. ఎవరంటారు ఉండే ఈ కనబడేది అంతా కూడా మనస్సు నేనంటుంది. నేనంటుంది, నువ్వంటుంది, వారంటుంది, వీరంటుంది, నీదంటుంది, నాదంటుంది, ఇన్ని రకాలుగా ప్రేరేపితం అవుతుంది. అందుకని మనం మనసును తీసి పక్కన పెట్టేద్దామండి. చేతులను తీసి ఆటోమేటిక్ గా చేతులు ఎలా పనిచేసుకుంటున్నాయో, కాళ్ళు ఎలా నడుచుకుంటున్నాయో, ఎలా ఆలోచిస్తున్నారో, చెవుల ద్వారా ఎలా వింటున్నారు. చెవుల ద్వారా వింటున్నారు, మీరు అర్థమానం నేను చెవుల ద్వారా వింటున్నానని అనుకుంటున్నారా? నేను చెవుల ద్వారా వింటున్నాను, కళ్ళ ద్వారా చూస్తున్నాను అని అనుకుంటున్నారా? అనుకోం. మనం ఆటోమేటిక్ గా జరుగుతూ ఉంటుంది. అలాగే మనసు ద్వారా ఆటోమేటిక్ గా పనులు జరుగుతూ ఉంటాయి. పనులు చేయటానికి ఆ మనసు వచ్చింది ఇక్కడికి. మనం దానితో కలవకుండా ఉండటమే, మనసు గురించి మనం మాట్లాడుకోకుండా ఉండటమే. చేతుల గురించి ఎలా మాట్లాడుకోమో, కాళ్ళ గురించి ఎలా మాట్లాడుకోమో, కళ్ళ గురించి, చెవుల గురించి ఎలా మాట్లాడుకోమో, అలాగే దాని గురించి కూడా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఉన్నది ఒక్కటే వస్తువు అని గుర్తించి ఆ ఏక వస్తువుని పట్టుకుని ఉండాలి. మనం ఉన్నది బ్రహ్మమే. మన మనసు గురించి మాట్లాడకూడనే కూడదు. అది కూడా పని చేసుకోవటానికి వచ్చిన పనిముట్టు. మొన్నటి వరకు కాళ్ళతో నడిచారు, ఇప్పుడు దీనితో నడుస్తున్నారు. అలాగే ఏ టైంలో ఏది ఎలా చేస్తాడో ఆయన నిర్ణయం. నిర్ణయించేవాడు ఎక్కడున్నాడండి? నిర్ణయించేవాడు ఎక్కడున్నాడు? మన లోపల ఉన్నాడు. అంటే మన బాగోగుల్ని, తప్పుల్ని చూసేవాడు ఎక్కడున్నాడు? లోపలే ఉన్నాడు. అంటే ఉన్నవాడితో ఉండాలి, కానీ లేని మనసుని పట్టుకుంటున్నాం మనం. ఉన్నవాడితో అదే మనసు సర్వకాల పట్టుకుంటుందని. అందుకని దాన్ని పక్కన పెట్టేదో. నువ్వు ఉన్నావా అని ప్రశ్నిద్దాం. ఉన్నదాన్ని చూడనివ్వదు, ఉన్నదాన్ని చూడనివ్వదు. ఎప్పుడైనా మనసు అనే ప్రశ్న వస్తే అసలు నువ్వు ఉన్నావా? నాకు చేతులు ఎంతో, కాళ్ళు ఎంతో, కళ్ళు ఎంతో, చెవులు ఎంతో, నువ్వు కూడా అంతే పని చేసుకోవటానికి వచ్చావు. నువ్వు లేవు, నేను బ్రహ్మమును అని మరి పరిపూర్ణమైన పరబ్రహ్మ స్థితిలో మనం ఉండిపోవాలి. చెప్తారా? అదే మనకు ఉపయోగపడుతుంది. ఉన్నదే అదేండి. మాస్క్ పెట్టేసుకుంటారా? మాస్క్ బయట పెట్టేసుకోండి. దేహ భావనను వేళ్లతో పీకి వేయాలి. బ్రహ్మముగా ఉంటూ ప్రపంచంలో ఉండి లేనట్లు ఉండండి. దేహ భావమును, ఈ దేహమును నేను అనుకునే భావనను మనం పూర్తిగా తీసివేయాలి. ఈ దేహం మీరా? ఇక్కడ రకరకాల పాత్రలు పోషిస్తున్నది అంతే. కానీ ఏ మనసు అయితే మీరు అనుకుంటున్నారు, ఈ మనసే ఎన్నో జన్మల నుంచి మళ్ళీ మీకు ఈ దేహాన్ని తీసుకొచ్చింది. ఈ దేహాన్ని తీసుకొచ్చింది ఈ మనసే. అదే ఈ మనసు మీరు జనన మరణ చక్రం నుంచి విముక్తి అవ్వాలంటే ఆ మనసు లేని స్థితిలోకి నేను వెళ్ళాలి. అంటే అసలు మనసు బాట మనం మాట్లాడుకోకూడదు. మనసు లేని స్థితిలోకి నేను వెళ్ళాలి. మనసు ఉందంటే జనంలో అలా మారుతా ఉంటాం. అవునమ్మా, సూక్ష్మ శరీరం అది. మనసు ఉందని చెప్పు ఈ మారడం తప్పదు. అప్పుడు నేను ఏది కోల్పోతున్నానమ్మా? నేను ఏం కోల్పోతున్నాను? నేనేం కోల్పోతున్నానంటే అనంతమైన పరబ్రహ్మ తత్వాన్ని కోల్పోయి మురికి కూపమైన ఈ దేహంతో పట్టడానికి నేను ఇష్టపడుతున్నాను. మనసును పట్టుకున్నానంటే అనంతుడినైనా నేను ఈ అనంతాన్ని మర్చిపోయి ఎప్పుడు సచ్చిత్ ఆనంద స్వరూపమే నేను ఆనంద స్వరూపంలో ఉండటం మానేసి ఆ మనసును పట్టుకుని ఈ మురికి కూపంలో ఉంటున్నాను.
నిజం కాని దాన్ని ఆ చుట్టూ తిరుగుతున్నాం. నిజం నిజం అనుకుంటున్నాం. కాని దాన్ని చుట్టూ తిరుగుతున్నాం. ఉంది వస్తువు, కానీ దాన్ని ఉంది పని చేసుకోవడానికి ఉంది, దాని చుట్టూ తిరుగుతున్నాం. కానీ ఎప్పుడు నిరాకారంగా, నిర్మలంగా, ఆనందంగా, గాఢ నిద్రలో తన అనుభవాన్ని మనకి ఇస్తున్న ఆ స్వరూపానందాన్ని బట్టి మనం పొందలేకపోతున్నాం. గాఢ నిద్రలో మీరు పొందుతున్నారు కదా మీ స్వరూపానందము, గాఢ నిద్రలో మీ ఆనందం పొందుతున్నారు కదా మీ స్వరూపానందము. మరి అక్కడ మనసు ఉందా? లేదు. లేని స్థితిలోనే మనం బాగుంటాము. అంటే ఆ లేకుండానే మనం ఎన్నో సాధన చేస్తున్నాము. ఎన్నో నిద్రలో లేదు, ఎరుకలో దాన్ని లేకుండా చేయాలి. జాగ్రత్త అవస్థలో అది లేకుండా చేసుకోవాలి. అదే సాధన. ఏదైనా తలంపు, దానికోసమే మన ప్రయత్నం అంతా. ఏదైనా తలంపు వచ్చినా, ఆలోచన వచ్చినా ఎవరికి వస్తుంది? బ్రహ్మానికి ఆలోచన లేదు, తలంపు లేదు. తలంపులు ఆలోచనలు వచ్చేది మనసుకి. అది దాని పని చూసుకుంటుంది. నేను బ్రహ్మమును అని ఊరంగా ఉండటమే. ఏ ఆలోచన లేకుండా, ఏ ఆలోచన లేకుండా ఉండాలి. ఉండడం కోసం ప్రయత్నం చేయాలి. అదే సాధన. ఆ సత్సంగం మరి దానికే ఉపయోగపడుతుంది. లేకపోతే సత్సంగం ఉపయోగం ఏముంది? దాన్ని తెలుసుకోకపోతే సత్సంగం ఉపయోగం ఏముంది? ఇంటి దగ్గర నుంచి దూరానికి కష్టపడి వస్తున్నారంటే దాన్ని తెలుసుకోవాలి కదా. తెలుసుకోవాలి, వేస్ట్ చేయకూడదు. గాఢ నిద్రలో ఏదైతే పొందుతున్నామో ఈ జాగృత అవస్థలో, ఈ మెలకువలో కూడా అనుక్షణము కూడా అలా మనం మన స్వరూపంతో మమేకమై ఉండాలని సాధన 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 ఇక్కడ నేర్చుకుని ఇంటి దగ్గర కూడా ఇలాగే మనసు లేని స్థితిలో ఉంటున్నామండి. మనసు పూర్తిగా పోదండి, ఉంటుంది, అది దాని పనులు చేసుకుంటుంది. కానీ నేను బ్రహ్మముగా ఉంటాను. ఈ ప్రయత్నాలన్నీ కూడా దానికోసమే కదా. అవునండి. మరణము వచ్చేలోపే బ్రహ్మముగా మాయను మింగేయాలి. దేహాన్ని ఆరోగ్యంగా నిలబెట్టుకుని బ్రహ్మముగా జీవన విధానం గడుపుకోవాలి. మరణము వచ్చేలోపే బ్రహ్మముగా ఉండాలి. బ్రహ్మముగా మాయను మింగేయాలి. మాయ అంటే ఏంటండి? మాయ అంటే మనసే. అంతే. ఈ దేహం నేనంటుంది, నాది, నా వాళ్ళు అంటుంది. కాబట్టి దేహము ఉండగానే నేను బ్రహ్మమును అనుకుని దాన్ని మింగేయాలి. మనం ఆ మాయను మింగేయాలి. ఈ మమకారాలన్నీ వదిలేయాలి. వదిలేయాలి. ఈ మమకారాలు నా పిల్లని, మా వాళ్ళని, మా చుట్టాలని, ఇవన్నీ కూడా నాది, ఇదే నిజం కాదు. ఇంకా అది నిజమా? ఇది నిజం కాదు. ఇది నిజం కాదు. నీ చెవులు నిజమా? నిన్నటి వరకు పనిచేసి ఇవాళ పనిచేయటం లేదు. కళ్ళు నిన్నటి వరకు పనిచేసి ఇవాళ పనిచేయటం లేదు. కాళ్ళు నిన్నటి వరకు పనిచేసి ఇప్పుడు లేదు. అందరి దేహాలు ఇదే. మన దేహమే నిజము కాదు. లోపలున్న పరబ్రహ్మమే సత్యము. ఏదైతే సత్యమో దానితో ఉండటమే వివేకము. ఈ వివేకము, ఈ వైరాగ్యము ఉండాలి. దేహము సత్యము కాదన్న వివేకము, బాహ్యంగా ఏది కనపడినా ఇది సత్యము కాదు అన్న వైరాగ్యము రెండు మనకి కలిగి ఉండాలి. వివేకము, వైరాగ్యము కలిగి ఉన్నప్పుడే మనం మన నుండి విడిపోతాం. ఈ దేహము నేననుకున్న మాయ నుండి విడిపోతాము. దేహం నేను అనుకుంటే ఇవన్నీ వచ్చేస్తాయి. అది నిజం, ఇది నిజం, ఇది నిజం, ఇది నిజం. దేహమే నేను కానప్పుడు ఇది అది అది ఇది ఈ నిజం అవుతాయా? నిజం ఎవరు? నేను ఆత్మని. నేను ఆత్మని, చైతన్యాన్ని. చైతన్యాన్ని అదే, ఆత్మన్న అదే, నేనన్నా అదే. భగవంతుడి మొట్టమొదటి పేరు నేను. దాన్ని మనం ఎలా అయినా పిలుచుకోవచ్చు. అంటే నేను ఎందుకు వచ్చిందంటే నేనుంటేనే అన్ని తెలుస్తున్నాయి.
అవును. నేనుంటేనే నాకు మనసు లేదని, బుద్ధి లేదని, ఇంద్రియాలు లేదని, ఈ దేహం నేను కాదని తెలుసుకునే జ్ఞానం నేను తెలుసుకోగలిగాను. అందుకని భగవంతుడి మొదటి పేరు నేను. ఈ నేనుకే భగవంతుడు చైతన్యము, బ్రహ్మము, అనంతము, సచ్చిత్, ఆనంద స్వరూపము అన్ని కూడా దీనికే. ఎలా పిలుచుకున్నా ఉన్నది నేనే అన్న దృఢాభిప్రాయం మనకి ఉన్నప్పుడు ఈ జన్మ మరణ చక్రం నుంచి మనం తప్పించుకుంటాం. జ్ఞాని ఒక్కడే. అసలు నేను వదిలేసి స్థిరంగాని నేను అనుకుంటాను. ఇదంతా ఎవరు? మనసు. ఆ మనసు కొన్ని వాసనలు కలిసి మనసు అయ్యింది. ఆ వాసనలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక్కొక్కటి, ఇది కాదు మనం, ఇది కాదు, ఇది కాదు, అలాగ 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 ఒక్కోదాన్ని వదిలించుకోవాలి. వదిలించుకోకుండా పెంచుకుంటున్నాం. అది నేను, ఇది నేను, నా ఇల్లు నేను, నా చేతి నేను, మా వాళ్ళు వాళ్ళు మా అమ్మాయి, వాళ్ళు మా భార్య, అలాగే ఇలాగనే పెంచుకుంటాను. అంతేతే ఏంటంటే ఏదైనా ఆ చైతన్యమే నేను, ఆత్మే నేను, ఆ పరబ్రహ్మమే నేను. మనం భూమి మీదకి వచ్చిన పని ఏమిటండి? మనం భూమి మీదకి వచ్చిన పని ఏమిటి? మనం భూమి మీదకి వచ్చిన పని ఏమిటండి? మనం భూమి మీదకి జన్మ ఎత్తిన ఫలం ఏమిటి? అది అసలు తెలుసుకుంటేనే నేనెవరో తెలుసుకోవటమే. నేను వచ్చిన పని నేనెవరో తెలుసుకుని నా స్వరూపంలో ఐక్యం అవ్వటానికి. ఇప్పుడు 84 లక్షల జన్మలో తెలుసుకోవడానికి అవకాశం లేదు. ఈ మానవ జన్మలో తెలుసుకోవడానికి అవకాశం ఉంది. ఏమండి, ఇక్కడ ఒక చిన్న విషయం గుర్తుంచుకోండి. 84 లక్షల జీవరాశుల జన్మలు మనం ఎత్తినప్పుడు ఒక్కొక్క జన్మ ఎత్తుకుంటా మార్చుకుంటా వస్తున్నాం. కానీ అక్కడ మనస్సు లేదు. కానీ ఒక్కొక్క జన్మ ఎత్తుకుంటా వస్తున్నాం. కానీ ఇప్పుడు మన మనస్సు ఉంది. అంటే మనస్సుతో మనం విడిపడగలిగితేనే ఇది సత్యం అవుతుంది. మరి 1184 కోట్ల జీవరాశుల జన్మలు ఉన్నాయి మనకి. ఏదైనా సరే జనాచారాలుగా, పక్షులుగా, మృగాలుగా, ఇన్ని రకాలుగా ఇన్ని రాసులు జీవాలు ఎత్తాం, మన జన్మలు ఎత్తాం. మన మనసును తిట్టుకుంటున్నాం కదా. ఏ మనసు అయితే మనకి భగవంతుడు ఇచ్చాడో, పరబ్రహ్మం ఇచ్చిందో, ఆ పరబ్రహ్మం దాని ద్వారానే మనం దీన్ని దాటి వెళ్ళాం. తెలివిచ్చాడు మనకి. తెలివి స్వరూపాన్ని నేను అని గుర్తించుకుని ఇవన్నీ నేను కాదని గుర్తించి మనం విడిపోవటానికి వచ్చాం. మరి 84 కోట్లనే మనసు లేదు, బుద్ధి లేదు అక్కడ. మరి అప్పుడే మోక్షం పొందేయచ్చుగా. అవి వాటితోనే ఉంటాయిగా. వేరే పనుల దగ్గరికి వెళ్ళగా వాడికి ఏది నేను అప్పుడే మోక్షం మనందరం పొందేయాలి. మనందరం అప్పుడు పొందటం లేదే మోక్షము. ఎస్, మనసు వివేకము తెలిగి ఉండాలి. మనము ఈ మనసు ద్వారా గతమంతా మనం ఏదైతే వాసన రూపంగా పోగొట్టుకున్నామో ఇవన్నీ మన దేహం ద్వారా అనుభవింపచేస్తూ ఇది నేను కాదు, ఇది నేను కాదంటూ విడిపోయినప్పుడే నా జన్మ నేనెవరో నేను తెలుసుకోగలను. అంటే మనం ఏమనుకుంటామంటే మనసు వచ్చింది బాబాయ్ అన్నాం. కానీ ఆలోచించండి అమ్మా, మనము అసహించుకుంటున్న ఈ దేహం ఎంత అద్భుతమైనదో ఆ మనసు కూడా కొన్ని వేల జన్మల నుంచి మనం ఎత్తుకొస్తున్న ఏవైతే కర్మలు అంటే కర్మ కర్మ పనులు మన ద్వారా కంప్లీట్ చేయిస్తోంది. ఆ మనసు మన ద్వారా పనులన్నీ పూర్తి చేయిస్తోంది. ఈ దేహానికి ఏదైతే ఆపాదించబడి ఉన్నాయో ఆ ఆపాదించిన పనులన్నీ ఆ మనసు భూమి మీదకి వచ్చి ఈ దేహం ద్వారా పూర్తి చేస్తే మనం మమేకం అవుతుంది ఆ మనసుతో. బ్రహ్మార్పణం.
అంతటా నిండిన బ్రహ్మమునకు నాలోని బ్రహ్మము నమస్కరించుతున్నది. బ్రహ్మార్పణం. బ్రహ్మమ్మ దంపతులకు బ్రహ్మార్పణం. నానా మీరు ఇక్కడికి రావాలని ఎందుకు అనిపించింది? నాకు అసలు తెలుసుకోవడానికి ఉపయోగపడుతుందని. అసలు ఇక్కడ ఇక్కడికి రావాలని అది అమ్మ చెప్పి దాంట్లో మనకి అసలు అనేది తెలిసిన విషయాలు ఉన్నాయంటారా? మీ అభిప్రాయం? అలాగే అమ్మ చెప్పేది అసలు నేను గురించే చెప్తున్నారా? మనం తెలుసుకోవడానికి, మనం తెలుసుకునేలాగా అమ్మ చెప్పేది మీకు అసలు నేను తెలుసుకునేలాగా ఉందా? అది మరి దాని మనం కాంతో కొంతో తెలిసినా దాన్ని బాగా బలపరుచుకోవాలని, దాన్ని అసలు చైతన్యాన్ని, అసలు ఆత్మని అలా బలపరుచుకోవాలంటే మనం ఏం చేయాలి? మన హృదయంలో మనం ఉండాలి. మన హృదయంలో నేను ఒక్కనే కూర్చుంటాను. ఊళ్ళోకి అలాగే తిరగను కదా, ఎక్కడే కూర్చుంటారు. కూర్చుని ఆ హృదయంలోనే మనస్సు పెట్టుకుని అలాగే ఉంటాను. ఉన్నంతసేపు ఉంటుంది. ఏదైనా పని ఉంటే చూసుకుంటుంది, మాట్లాడవలసి ఉంటే మాట్లాడతాం. మా బాబతోడు కూడా నేనేం మాట్లాడినా అదేదో అది కూడా మాటలు తక్కువే, బాగా తక్కువే. ఆ పని అది చూసుకుంటుంది. నేను ఆ కొద్దిలో కూర్చుని అదే ధ్యాసలో ఉంటాను. అంటే భగవంతుడు మనకి అవకాశం ఇచ్చాడు. ఏం చేయాలంటే దీని రుచి నాకు అర్థమైంది. అంచేత దాన్ని లోపల అలా జాగ్రత్త పెట్టుకుంటాను. జాగ్రత్త పెట్టుకుని ఇంక దేని మీద ఉండదు. ఏం చేద్దంటే ఇదంటే ఇష్టం. గత జన్మలో ఏమి చేసామో మనకు తెలీదు. ఈ జన్మలో ఈ అవకాశం ఉంది. మీరు అమ్మ దగ్గరికి నేను అమ్మ చెప్పి మాటలు అన్ని చెప్పినప్పుడు మీరు నానా ఇంకా ఇదేనా, ఇంకా ఏమన్నా ఉందా తెలుసుకునేది? మా అమ్మ ఇలా చెబుతున్నారు, నాకు ఇది బాగానే ఉంది అని అన్నప్పుడు మీరు నాకేం చెప్పారు? ఇంకెంతకంటే ఏమీ లేదన్నాను కదా. ఇంతకంటే ఏమీ లేదు, మీరు మానవద్దు. చాలా అదృష్టం, దీన్ని ఉపయోగించుకోండి. అది భగవంతుడు ఆవిడ పంపించాడు. ఏనే మన అందరి కోసం. ఆవిడకి తెలుసు ఎక్కడ ఉండాలో, ఎలా ఉండాలో ఆవిడకి తెలుసు. అయితే అది మన అందరికీ కూడా పంచిపెట్టాలండి. అందరికీ పంచిపెట్టాలి. అది మనం ఏ సుఖాన్ని అయితే ఏమండి పొందుతున్నామో ఆ సుఖాన్ని అందరికీ అందించాలి. ఆవిడ తప్పన అంటే ఇప్పుడు నేను ఉన్నాను, నా ఇక్కడ పని ఏమీ లేదు. అందులో పని ఏమీ లేదు. నాకు ఆ ధ్యాసలోనే ఉంటాను. ఏం చేయాలంటే దాని రుచి నాకు తెలిసింది.
రుచి తెలిసిన వల్ల ఆ ధ్యాసలో ఉంటాను. ఎందుకంటే ఏంటి మనం మిమ్మల్ని వచ్చాను మిమ్మల్ని చూడటానికి. వస్తే మా పాప ఉంటే ఆ మధ్యని ఎక్కడ వాళ్ళు ఎక్కడే ఉండాలి, ఎక్కడ వాళ్ళు ఎక్కడే ఉండాలి, ఇది అంటు వ్యాధి అంటది అంటే. అయినా నాకు భయం ఏం లేదు, నాకు భయం లేదు. ఏం చేదంటే అవతల వాళ్ళకి ఆ జాసలో ఉంటారు కదా, వాళ్ళని మనం ఇబ్బంది పెట్టకూడదు అని నాకు మటుకు మాత్రం ఆ భయం లేదు. లేదు ఏం చేద్దంటే ఇదే నిజం కానప్పుడు దానికోసం ఎందుకు అని నాకు అర్థమైంది. అని చెప్పండి నాకు భయం లేదు. అయితే అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు కదా. అందరికీ మనకు మళ్ళీ అర్థమైతే వాళ్ళు ఇబ్బంది పడరు, వాళ్ళు ఇబ్బంది పడరు. అర్థం కానప్పుడు ఇబ్బంది పడరు. అని చెప్పి ఒకళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టాలి మనం? అందుకనే ఆ ఇంటి దగ్గర కూర్చుంటాం. ఆ కూర్చుని ఆ ధ్యాసలోనే ఉంటాం. ఏంటంటే ఆ ధ్యాస ఏంటో మనకు అర్థమైంది. అంచేత అలాగే ఉండగలుగుతున్నాం, అలాగే ఉండగలుగుతున్నాం. లేకపోతే ఏమి తోయింది కదా. మనసు ఉంటే, మనసు బలంగా ఉంటే ఇది అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, వాళ్ళతో మాట్లాడాలి, మాట్లాడాలి, ఇవన్నీ కుదురుతుంది. అంచేత మనకి దీని రుచి తెలిసింది. అంచేత ఆ రుచిని అనుభవిస్తూ అలా ఉండదు. ఇది ఒక్క మాట. అదే అన్నాను కదా, మీరు వెళ్తున్నారా అమ్మగారి దగ్గరికి అన్నాను. వెళ్తున్నారా, వెళ్ళండి. ఇంకా అంతకంటే మనకి ఇంకేం పని లేదు. కావాల్సింది ఏముంది, ఇదంతా నిజం కాదు అన్నాను కదా. మరి నన్ను ఎప్పుడు తీసుకెళ్తారన్నాను. అదే ఇవాళ తీసుకొచ్చాను. నేను వచ్చారు అడిగారు. అంటే ఆ వయసులో కూడా ఆయనకి దేహం సహకరించకపోయినా, చెవులు వినకపోయినా నేను అమ్మని చూడాలి అనే తపన చూడండి ఎంత గొప్పదో. చూసారా? అంటే అమ్మ జ్ఞానం ఆమెను ప్రశ్న చెప్పారు, నాకు ఒకటే చెప్పారు, మీరు ఇంకెక్కడికి వెళ్ళొద్దని. నేను చెప్పాను చాలా సార్లు చెప్పాను. మీరు ఇంకెక్కడికి వెళ్ళొద్దు, నేను ఎన్నో తిరిగాను, నాన్నగారితో 45 సంవత్సరాలు తిరిగాను, అన్ని చూశాను, అన్ని మఠాలు స్వాములు ఎన్నో చూశాను. ఇంకా అన్నింటి సార్ ఇదే అమ్మ చెప్పేదే, ఇంకెందుకంటే ఏమీ లేదు. ఇంత ఇలా చెప్పుకోలేదు. నాకు అనిపించలేదు. నాకే అమ్మ చెప్పేది, నాకే అమ్మ చెప్పేది జ్ఞానం ఎలా ఉందంటే, ఆయన ఏమని చెప్పారు, వడ్డించిన ఇస్తారా అని చెప్పారండి. మీరు అమ్మ జ్ఞానం చెప్పింది వడ్డించిన ఇస్తారా అని చెప్పారు కదా నాకు. ఇంకా అందులో అన్నీ ఉంటాయి. ఇంకా వడ్డించవలసిన ఏమి ఉండవు. మీరు తింటమే, ఏది కావాలితే తింటమే, మిగతాది వదిలేండి అంతే. ఏది కావాలితే తీసుకోండి. అమ్మ మిమ్మల్ని ఏం చేశారు, బ్రహ్మం చేశారు. బ్రహ్మంలోనే వడ్డించిన మిత్రుడు అన్ని ఉన్నాయి. లేనిది లేదు అక్కడ. అమ్మ దగ్గరకు వచ్చి అందుకే ఫైనల్ స్టేజ్ ఇది. అందుకని మీ స్వరూపాన్ని ఒక క్షణం కూడా విడిచిపెట్టద్దు అంటారు. అదే ఆయన చెప్పిన మనకి అంత అప్పుడు జ్ఞానం అంత లేదు, తెలుసుకోవడానికి ప్రయత్నంలో ఉన్నాం కదమ్మా. అప్పుడు ఆయన చెప్పింది మీరు ఎక్కడికి వెళ్ళొద్దని స్థిరపరిచేశారు, నన్ను బాగా స్థిరపరిచేశారు. నాకు ఉంది కానీ ఇంక ఈ చెప్పిన తర్వాత ఇంకెంత కూడా నాకు సంశయం లేదా. ఎందుకంటే ఎంతో అనుభవం కదా. ఆయన తిరిగింది ఇంకో జన్మెత్తిన 10 జన్మలెత్తిన మనం తిరగలేం. అలాంటి సత్సంగం కూడా మనకు దొరకదు. ఆయనతో ఎక్కడ తిరుగుతాం, నాన్నగారితో అయినా. అలాంటి ఆయన తిరిగిన ఆయనే ఇదే అని చెప్పారు. ఇంకేమీ లేదు నాయన, నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, ఇది వదలొద్దు, ఎందుకంటే ఏమీ లేదని చెప్పారండి. అంత ఎక్సలెంట్ గా చెప్పారు నాకు. ఇంకోటి తపన కూడా లేదండి. తెలుసుకోవాలని లేదు, ఉన్నదాంట్లో మీరు ఇంకా కొత్తగా తెలుసుకునేది ఏది లేదని మీకు అర్థమైంది కదా. లేదు ఎందుకంటే నేను నా జీవితంలో
మేము 4 అన్నదమ్ములు, 4 నేనే పెద్దవాడిని. ఏమండి నువ్వు ఒక్కడికే వ్యవసాయం అది కష్టం అవుతుంది, వాళ్ళని చదువు మానిపించే ఒకటిని అన్నాడు. వద్దు, చదువుకోనివ్వండి, వ్యవసాయాన్ని నేను సరిపోతాను, వాళ్ళు చదువుకోనివ్వండి అన్నాను. అలాగే చదువుకున్నారు వీళ్ళు. వాళ్ళు చదువుకోవడం తెలుసుకోవడం నాకు ఆనందం. అంటే నాకు కష్టం నేను ఎందుకు చెయ్యాలి అని స్వార్థం లేదు, అసలు చిన్నప్పటి నుంచి లేదు. అది అసలు చిన్నప్పటి నుంచి లేదు. అది లేనిది అదే మనకి రుచి పడదు, దానికే ఇష్టపడదు. అంచేత ఆ ఇష్టం మా మనవడు ఉన్నాడు, వాడు ఇంజనీరింగ్లో చేస్తున్నాడు. వాడు జెన్నూరులో చదువుకున్నాడు. చాలా పద్ధతిగా ఉండడు, చిన్నప్పటి నుంచి కూడా పద్ధతిగా. ఆయన చూసి నేర్చుకోవాలనిపించింది, అలా అనిపించింది. అవునండి, నిజంగా ఎలాగే ఇందులో మంచి వాళ్ళు ఉన్నారనుకోండి, మంచి చెప్తున్నారనుకోండి, చాలా ఇష్టం. అంచేత మనకి పట్టుకెళ్ళేది ఏమీ లేదు, ఇదే పట్టుకెళ్ళాం. ఇదంటే చాలా ప్రీతి. ఆ ప్రీతి లేదు నాకు, లేదు. ఏం చెప్పలేదు, అది తెలిసింది. అది ఎంతవరకు మనం ఎదరవాళ్ళకి ఉపకారానికి పనికొచ్చింది చేయటం. ఏమండి మనకు అదే కూడా వస్తుంది. ఏమండి నాకు పెళ్ళయింది, భార్య చాలా వీలైంది, ఏ ఇబ్బంది లేదు. అలాగే మా పాపల 3. ఏమండి ఏదో పెళ్ళిళ్ళు ఇవన్నీ. మా మనవరాళ్ళు ఉన్నాయి, ఆ మనవరాళ్ళు జెన్నూరులో చదువుకున్నారు. చదువుకుంటే అందులో పాప పాలకుల్లో 1 సంవత్సరం చదివింది, పెనుగొండలో 3 సంవత్సరాలు చదివింది, వైజాగ్లో 2 సంవత్సరాలు, 6 సంవత్సరాలు చదివింది. ఏదో మామూలుగా పెళ్లి చేసాము. అతనేమో అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు. ఉంటే తీసుకెళ్ళిపోయాడు. అది మా పాప అంటే మీరు మమ్మల్ని విమానం ఎక్కించేసి మీరు వెళ్ళండి జెన్నూరు అంతే, వైజాగ్లో. అలాగే దాన్ని ఎక్కించేసాం. ఎక్కించేసి జెన్నూరు వచ్చాం. జెన్నూరు వచ్చిన తర్వాత భార్య పోయింది. పోతే అప్పుడు అంప వచ్చాం. వస్తే ఇక్కడ మా మనవడు జాతర చూస్తాడు, మా పాప జాతర చూస్తుంది. అంచేత మనకి ఇబ్బంది లేదు. మనకి భగవంతుని ధ్యానం చేసుకోవడానికి అలా చేసుకుంటూ ఉంటాను. అనుకూలం ఉంది. భగవంతుడు తలుసుకోవడం ఇష్టం కదా. ఇష్టం మీద కష్టం ఉండదు. ఇష్టం మీద కష్టం ఉండదు. ఇంకా అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి ఏమి ఉండదు. అంచేత ఏంటంటే ఈ సత్సంగాలంటే నాకు బాగా ఇష్టమే. కానీ ఒకటే విషయం అంటే ఇన్ని విషయాలు చెప్పారా, అందులో ఒక్క కష్టాన్ని చెప్పలేదు ఆయన. 4 తెలుసుకోవడానికి
కష్టం అని చెప్పలేదు. మనం ముగ్గురు తెలుసుకోవడానికి ఆడపిల్లలు పెళ్లి ఉపయోగపడుతుంది. చేస్తారు, కష్టం అని చెప్పలేదు. వ్యవసాయం చేయడం కష్టం అని చెప్పలేదు. తల్లిదండ్రులను వృద్ధాప్యంలో చూసుకోవడం కష్టం అని చెప్పలేదు. ఇంతమంది ఇన్ని చేస్తే ఎక్కడ కష్టం అని చెప్పలేదు. నోటంతా కష్టం అని మహాత్ములు అమ్మగారు లాగా మహాత్ములు ఉన్నారు. మన వల్ల బాబాయ్ నేనేనండి పడ్డాను, తమ్ముడిని పెంచాను, అమ్మదైపు వచ్చింది. అది ఇష్టమై నేనే సంసారం పోసేసాను నాయన. ఇష్టమైన వాళ్ళు వస్తారు. అంతే. ఇప్పుడు ఈ ఊరంతా వచ్చారా, ఈ 30 మంది 40 మంది వచ్చారు. ఏమండి వాళ్ళకి ఆసక్తి కలిగింది, వాళ్ళకి ఇష్టం ఆసక్తి కలిగింది, దాన్ని ఉపయోగించుకుంటున్నారు. ఉపయోగించుకోవాలి, అది గొప్పతనం. అదే గొప్పతనం. ఎంచేదంటే మనం ఎన్ని జన్మలు మారొచ్చామో మారొచ్చాం. ఏమండి మారొచ్చినట్టు నిజమే కదా. అవి అంచేత మనం దీన్ని ఉపయోగించుకుంటే మనస్సు పోతే జన్మ లేరు. ఆత్మే నేను, బ్రహ్మమే నేను. ఆత్మ ప్రతి వాళ్ళలోనే ఉంది, ప్రతి వాళ్ళలోనే ఉంది ఆత్మ. అదే బ్రహ్మం, అదే చైతన్యం. ఏమండి ఇది నిజం కాదు, ఇది నిజం కాదు. అది అర్థమైంది బాగా మీకు. ఇది నిజం కాదు, ఈ మనసు నిజం కాదు. ఈ మనసే మారుతుంది, ఇవన్నీ మారుతుంది. అంచేత హృదయంలో పెట్టి ఊరగా ఉంటాను, అంతే. ఊరగా ఉంటాను, ఊరకుండా ఊరకుండా మనసు ఊరుకో ఊరకుండా ఊరికే ఉంటారు. ఊరకుండా ఊరికే ఉంటారు. ఊరకుంటున్నారు, ఏదో ఊరట్లేదు లోపల ఊరుతా ఉంటే మళ్ళీ ఇబ్బంది. ఊరితే ఇబ్బందే. ఊరుతా ఉంటే ఊరటం అంటే ఆలోచనలు. ఈ మనసే నిజం కానప్పుడు ఆలోచన నిజమా కాదు. ఊరకుండా ఉండటమే అది. దాన్ని పట్టుకోవాలి, దాన్ని పట్టుకోవడం తెలియాలి, దాన్ని పట్టుకోవడం తెలియాలి. ఆ తెలియడం కోసమే ఈ అమ్మగారి దగ్గర రావడం, అది తెలుసుకోవడం కోసమే. అది తెలుసుకున్నారు, దాన్ని ఇంకా బలపరుచుకోవాలి బాగా. అదే నిజమని ఏమండి బాగా బలపరుచుకోవాలి. అది అప్పుడు మీరు దేనికి ఇబ్బంది పడరు, దేనికి వర్రీ పడరు, ఏది బంధించదు, ఏది బంధించదు. లేకపోతే బంధించడానికి కనిపెట్టుకుంటుంది మాయ. మాయ అంచేత సత్సంగాల్ని ఉపయోగించుకోవడం చాలా మంచిది. ఎంత అంతా కాదు, చాలా మంచిది. ఇప్పుడు నాకు సత్సంగం లేదు, లేకపోయినా నాకు అర్థమైంది, అంచేత ఊరకుండా ఉంటాను. లేకపోతే ఏదో ఊరుతుంది, ఊరుతుందంటే ఆలోచన వస్తుంది, నెమ్మదిగా తప్పిస్తుంది మనసు. అంచేత 3 సార్లు 4 సార్లు చెప్పారు 84 లక్షల జీవరాశుల గురించి. అంటే ఈ దేహం నేను కాదు, ఎన్నో జన్మలు. అంత వైరాగ్యం ఆయనకు ఉంది కాబట్టి విషయాల మీదకి వెళ్ళలేదు. వైరాగ్యం ఆ వివేకంతో ఉండటం వల్ల ఆయన తృప్తిగా. మరి మా ఇంటికి ఎందుకు వస్తారు? మీ ఇంటికి మీ తోడు ఏమన్నాను, నేను అమ్మగారి దగ్గరికి వెళ్తున్నారా అన్నాను. వెళ్తున్నాను, వెళ్ళండి వెళ్ళండి, మంచిది. ఎంతకంటే మనకి లాభించేది ఉండేది ఏమీ లేదు. ఇదే
అంచేత మీకు అదృష్టం ఉంది వెళ్ళండి అని చెప్పింది. మరి ఉన్న చోటకి ఎక్కడికి వెళ్ళలేదు కదా నేను, మీ దగ్గరికి. ఏంటంటే మీ అమ్మగారి దగ్గరికి వెళ్తున్నారని సంతోషం నాకు, తెలుసుకోవడానికి వెళ్తున్నారు, అసలు విషయాన్ని తెలుసుకోవడానికి బలపరుచుకోవడానికి వెళ్తున్నారు అని సంతోషం. అది ఆయనకి తపన కాదు, సంతోషపడుతుంది. ఏమంటే అందులో రుచి పట్టుంది కదా. మనస్సు ఇవన్నిటిని తప్పించి దానికి ఇష్టపడుతుంది, ఆ చైతన్యానికి, ఆ ఆత్మకి, ఆ బ్రహ్మకి. పర్యాయ పదాలు అనుకోండి, దానికి ఇష్టపడుతుంది. అంచేత మీ సత్సంగానికి వస్తున్నారు అనుకోండి, నాకు చాలా సంతోషం. అందరూ ఎందుకు సంతోషమే, కానీ తెలుసుకోవాలని వస్తున్నారు కదా, ఇష్టపడుతుంది కదా. ఇష్టపడ్డది అసలు దాన్ని పట్టుకుంటుంది. అంచేత ఇది రావటం చాలా అదృష్టం సత్సంగానికి. సత్సంగం కాకపోతే వండుకోవడం, వార్చుకోవడం, తినడం ఏముంది. అది చేసుకుని చక్క పెట్టుకుని ఆ టైంకి వచ్చేస్తారనుకోండి, లాభం సంపాదించుకున్నట్టు. అది అదే ఇదే లాభం. అవన్నీ మామూలుగా జరుగుతుంది. ఇప్పుడు ఈయన తీసుకొచ్చారంటే నేను చాలా సంతోషిస్తాను. ఎవరు తీసుకొస్తారు నన్ను? నేను రాలేను, నేను రాలేను. ఏమండి, ఆయన తీసుకొచ్చారు, నాకు చాలా సంతోషం. భగవంతుడు ఆయనకి ఆ శక్తి ఇచ్చాడు అనుకున్నా. మన ఇద్దరికే రావడానికి ఆయనే కారణం. నేను ఇక్కడికి రావడానికి భగవంతుడే. ఆ తపన ఉండమూల నేను వచ్చాను. మీరు మీ తపన నాకు అర్థమైంది కాబట్టి వెళ్ళిపోవాలి. నేను ఎప్పుడంటే అప్పుడే తీసుకొచ్చేస్తాను, మళ్ళీ లేట్ చేయండి. ఇంకా ఆయనకు వయసు గీసు అని కూడా నాకు ఆయన అన్నారు నిజంగా యథార్థ. నానా మీరు ఇంతకు ముందు ఎప్పుడు వచ్చినా నాకు ఏ అభ్యంతరం లేదు, ఎప్పుడైనా రండి మా ఇంటికి అని చెప్పానా మిమ్మల్ని? చెప్పారు. అసలు మనకి ఎవరేమనుకున్నా మీకు అనవసరం, మీరు ఎప్పుడంటే అప్పుడు రమ్మన్నా. అంటే మీరు ఎలా అన్నారు, మా పాప అందే ఎవరింటికాడ 6 ఉండాలి, ఇది కొంచెం అంటు వ్యాధి అంటున్నారు అందది. అంటే నాకు భయం లేదు, అవతల వాళ్ళకి భయం ఉండొచ్చు, మా పాపకు భయం ఉంది కదా. వెళ్ళకంటే జాగ్రత్తగా ఉండాలి. భయం లేకపోతే ఆమెకి భయం లేకపోతే, కానీ వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చారంటే ఇప్పుడు ఇలా జన్నూరు వెళ్దామని మనోడు ఫోన్ చేశాడు, జన్నూరు వెళ్దామని. సరే, అప్పుడు నీకు ఫోన్ చేసి చెప్పింది పాప ఇలాగ వెళ్తున్నామని. మళ్ళీ పొద్దున్నే రావట్లేదు, నాకు ఏరే పని ఉంది అని ఫోన్ చేశాడు. మళ్ళీ నీకు ఫోన్ చేస్తాను పాపకి. అంచేత ముందు రావట్లేదు అన్నారు. ముందు నేను సాయంత్రం ఇద్దరు సత్సంగం చెప్పు వస్తామన్నారు. తీసుకెళ్ళి ఇంటికి తీసుకుని 9ంటికి రెడీ చేయండి వస్తానని చెప్పాను. ఆవిడ పాప మళ్ళీ చెప్పకపోతే ఇబ్బంది. మళ్ళీ ఆవిడ పొద్దున్నే ఫోన్ చేశాను నాకు, ఇవాళ మా బాబు తీసుకెళ్తానంటే జిమ్. అలాగే నేను మాట్లాడలేదు. సరే, మళ్ళీ 2 గంటలు పోయాక రావట్లేదు తీసుకెళ్ళను. అలాగే మా కుటుంబంలో ఒక ఆయన పోయారు, మా పెంతంటే గారు అబ్బాయి. అతను భార్య ఉంది. సరే జిన్నూరు వెళ్ళి చూసొద్దాం అని ఫోన్ చేశాడు మా మానవుడు. సరే మా పాప ఉంది, రేపు వెళ్దాం అని చెప్పాడు. అని చెప్పి నేను కూడా వస్తాను, చూసి రావచ్చును అన్నది. సరే అన్నాను. మళ్ళీ పొద్దున్నే రావట్లేదు అని చెప్పు అని చేశాడు.
అప్పుడు మళ్ళీ దీనికి ఫోన్ చేశాడు. అంచేత వాళ్ళకి ఏదో నాంచనాలు ఉంటాయి కదా, ఏదో నాంచనాలు చూసి రావడం చేయటం ఉంటాయి కదా. అంచేత నాకు ఆ నాంచనాల మీద దాని మీద పెద్ద మమకారం లేదు. లేకపోయినా వాళ్ళు రమ్మన్నారు కదా, వెళ్ళాలి, వెళ్ళాలి, నిమిత్త మాత్రంగా వెళ్ళాలి అంతే. నాకేంటి, నాకు ఇదే నిజం కాదు, ఇదే నిజం కాదు, ఏం వెళ్తాంలే అని నాకు ఉంటుంది. మరి వాళ్ళకి ఏదో లోకాచారాలు ఉంటాయి కదా, అందుకని వాళ్ళని కాదన్ను, వాళ్ళని ఇబ్బంది పెట్టను. వెళ్దామంటే సరే, మానేద్దామంటే సరే, దానికి సరే దీనికి సరే అంతే. అలా పట్టించుకోరు. ఎవరైనా భక్తి గురించి తెలుసుకోవడం కోసం ప్రయత్నం చేస్తారనుకోండి, వాళ్ళంటే బాగా ఇష్టం. ఎండుటాకు కింద పడిపోయి గాలికి ఎటు పడితే ఎలా కొట్టుకెళ్ళిపోతుంది, దానికి ఏమో ఉండదు. అలాగ ఆయన అలా అంటే అలా, ఇలా అంటే ఇలా, ఆయనకంటూ సొంతంగా ఏమీ లేదండి. పెంచేదంటే ఎందుకు ఇష్టం అంటే మానవ జన్మ సార్థకం చేసుకోవాలంటే ఈ జన్మకే అవకాశం ఉంది ఏమండి, అది నాకు తెలుసు. అంచేత నాకు ఇష్టం. ఎవరు తెలుసుకున్నా ఉన్న చోట్లకి అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి. చాలా హైలైట్ అండి నిజంగా. 84 కోట్ల జీవరాశుల తర్వాత వచ్చే ఈ మానవ జన్మ పాటు కాదు కూడా అంటే మనం మనసు లేకుండా చేసుకుంటున్నాం అంటున్నారు. ఓరకుండా చూసుకోండి, అదే ఏదైనా వస్తాను ఊరిపోతాను అని చెప్పి జల ఊరు పట్టు ఊరిపోతుంది ఎక్కువ. కేవలంగా ఉండండి అని చెప్తున్నాను. ఊరకుండా ఉండండి మనసు. వీరందరూ మళ్ళీ వచ్చారు, మళ్ళీ పుట్టారు. ఏమండి వద్దు వద్దు వద్దు. వీరందరూ హృదయాలు కూడా ఆ శాంతిని అందుకుంటారు కదా, పొందుతారు ఆ సుఖాన్ని. ఇది సామాన్యం ఏంటి? ఇది సామాన్యమా? ఇది సాధ్యమా? ఇంత టౌన్ ఉంది, కొద్దిమంది అందరూ వచ్చారా ఏమండి? దీని రుచి తెలిసిన వాళ్ళు వస్తున్నారు. వీళ్ళు మళ్ళీ చెప్తారు ఇంకొకళ్ళకి, వాళ్ళు వస్తారు. అలాగా వాళ్ళకి ఇది అందించడం మంచిది. త్యాగి సామాన్యం కాదు, త్యాగి. ఏం చేయాలంటే ఈ శరీరం వచ్చిన ఉపయోగం అది. ఈ 84 లక్షల జీవరాశులకి అవకాశం లేదు. అవన్నీ పొంది 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 ఏమండి 100 పాళ్ళు ఆ స్థితికి వచ్చారు. కాబట్టి మానవ జన్మ వచ్చింది. మానవ జన్మ వచ్చిందని అంటే ఉపయోగించుకోవాలి కదా. ఉపయోగించుకోవాలంటే ఈ సత్సంగాల్లో ఎవరో మహాత్ములు ఉంటారు, ఆ భగవంతుడే వాళ్ళని పంపుతాడు. ఆ శక్తి ఇస్తాడు. వాళ్ళు అందింతారు. ఏది నిజమో ఏది అబద్ధమో వాళ్ళు అందించారు. అందించిన దాన్ని ఆ అదృష్టవంతులు పట్టుకుంటారు.
పట్టుకుంటారు. ఏమండి ఆ అదృష్టం లేని వాళ్ళు ఏం పట్టుకుంటారు? అవకాశం ఉండాలి కదా, అవకాశం ఉండాలి. అది మనం పట్టుకున్నాం కనుక ఆ రుచి మనకు తెలుస్తాం, పట్టుకున్నాం కనుక రుచి తెలుస్తాం. అని చేత అందరిలోనే భగవంతుడు ఉన్నాడు, అందరిలోనే ఉన్నాడు. ఉన్నోడిని చూడాలి కదా. మనం చూడాలంటే ఎవరొకరి ద్వారా తెలుసుకోవాలి కదా, ఎవరొకరి ద్వారా తెలుసుకోవాలి కదా. అంచేత కళ్ళు ఉన్నాయి, చూడాలి. చెవులు ఉన్నాయి, వినాలి. నోరు ఉంది, మాట్లాడాలి. అది అందుకే ఈ సత్సంగాలు. సత్సంగాల యొక్క ఉపయోగం అంటే ఇది అసలుని తెలుసుకోవడం కోసం. అసలు ఏది నిజమో ఏది అబద్ధమో ఏమండి తెలుసుకోవాలి. తెలుసుకోవాలంటే ఎలాగా? భగవంతుడు పంపించాడు కదా ఎవరినో. ఇప్పుడు అమ్మగారిని పంపించాడు, ఈ అమ్మగారిని పంపించాడు. దాన్ని తెలుసుకోవడం కోసం ప్రయత్నం చేస్తే అదృష్టం సామాన్యం కాదు. టౌన్ ఉంది, టౌన్ అందరూ రాగలుగుతున్నారు, అందరూ రాలేదు. ఏం చేద్దంటే తెలిసి కొంతమంది, తెలియక కొంతమంది రావట్లేదు. అది ఎవరో ఒక అమ్మగారు చెప్తారు. ఆ అమ్మగారు చెప్తే వాళ్ళు రావచ్చు, రాకపోవచ్చు, ఒక్కొక్కరు రావచ్చు. అలాగే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అలా తెలుసుకుంటారు. తెలుసుకుని ఈ జన్మ యొక్క ఉపయోగం ఏంటో వాళ్ళు తెలుసుకుని బయటపడిపోవాలి. ఇది సామాన్యం కాదు, సామాన్యం కాదు. మానవ జన్మ రావడం అదృష్టం ఉండాలి, అదృష్టం. అదృష్టం ఉండాలి. ఇప్పుడు మనందరికీ అదృష్టం ఉన్నట్టేనా? ఇప్పుడు మీకు ఏం చెప్పాను? మీకు ఏం చెప్పాను? మళ్ళీ అంతకంటే విశేషమైనది ఏమీ లేదు. మీరు వెళ్తున్నారంటే చాలా సంతోషం. తెలుసుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఎంతకంటే ఏమీ లేదు. గాలిలో తిరగటం ఏంటి? గాలిలో తిరిగితే ఏంటి? ఏం లాభం? ఇక్కడికి వచ్చారు, వింటున్నారు. ఏమండి విన్నదే వాళ్ళు లోపల అందరిలోనే ఉన్నాడు. పరమాత్మ అందరిలోనే సమానంగా ఉన్నాడు, సమానంగా. అది తెలుసుకున్న వాళ్ళు చూసి ఆనందించారు. ఆనందం వాళ్ళకి అందుతుంది. తెలుసుకోకపోతే ఏదో ఉంది. కూర బాగుంది, అన్నం బాగుంది, పండు బాగుంది, ఈ మామూలే. అదృష్టం ఉండాలి, అదృష్టం ఉండాలి, అవకాశం ఉండాలి. వాళ్ళకి కూడా ఆ భర్త అంగీకరించాలి, ఆ పిల్లలు అంగీకరించాలి. అది అదృష్టం. వాళ్ళు వెళ్ళొస్తున్నారు కదా,
వెళ్ళిన వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఉంటే వాళ్ళు కూడా పుణ్యమే. వచ్చి విన్నవాళ్ళు సంతోషంగా ఉంటే వాళ్ళు కూడా ఆ సంతోషం కలుగుతుంది. నేను ఎవరికన్నా ఇస్తుంటే నాకు భగవంతుడు ఇస్తాడు. నేను ఎవరికన్నా ఇస్తుంటే ఏమండి భగవంతుడు నాకు ఇస్తాడు. ఇప్పుడు నాకు నేను రాగలనా ఆయన కారు మీద తీసుకొచ్చాను ఏమండి. మరి నేను పొందే ఆనందంలో ఆయనకి ఇవ్వనా? ఇవ్వాలి, ఇస్తాను. అవి ఇప్పిస్తాడు భగవంతుడే, ఇప్పిస్తాడు. సామాన్యం కాదు, సామాన్యం కాదు. ఇది చాలా గొప్పదే, చాలా గొప్ప. నాకు నేను తెలుసుకుని సంతోషించడం కాదు, ఇది అందరినీ చూసి సంతోషించడం. అది అందరినీ చూసి అది అదృష్టం. మానవ జన్మని సార్థకం చేసుకుంటున్నారు. మానవ జన్మని ఇది సామాన్యమేంటి, సామాన్యమేంటి. అంచేత నేను ఎవరికైనా ఉపకారం చేసుకుంటే నేను రాలేకపోయినా ఆయన తీసుకొచ్చాడు. అది అంచేత మనం ఇదంతా భగవంతుడు చేసే పని, ఆయన చేసే పని. ఆయన చేయడానికి సిద్ధంగా ఉన్నాడు, మనం పొందడానికి సిద్ధంగా ఉండాలి. ఆయన చేయడానికి సిద్ధంగా ఉన్నాడు, గుమ్మరం చేస్తాడు. అయితే మనం నోరు మూసుకుని ఉంటుంటే, చెవులు మూసుకుని ఉంటే ఆయన ఏం చేస్తాడు? చెవులు మూసుకుని నోరు మూసుకుని అంటే ఆయన ఏం చేస్తాడు? అంటే మనం ఎదలేక దాని రుచి తెలియక ఆ రుచి తెలిస్తే ఆ రుచిని విడిచిపెట్టగలమా? విడిచిపెట్ట. మీరు నేను ఎప్పుడు కలుసుకున్నామో మొట్టమొదటి రోజు, ఆ రోజు నుంచి మీరు నాకు ఇస్తున్నాను. ఎందుకంటే అమ్మ చెప్పి మాటలే మీరు చెప్పారు. ఈ సత్సంగం గురించి, సత్పురుషుల గురించి ఎన్నో నాకు తెలియని విషయాలు మీరు చెప్పారు. నేను అన్నీ అడిగాను, మీరు ఎక్కడికి వెళ్ళారు అని చెప్తే నాకు అన్నీ చెప్పేవారు. అసలు మీరంటే నేను ఎక్కడికి వెళ్లకుండా ఆవిడ అనుభవించే జ్ఞానాన్ని మనకి ఎలా బోధిస్తున్నారో, మీరు ఈ యాత్రలో ఈ ఎండు మఠాలు, ఈ పెద్ద పీఠాలు అన్నీ తిరిగారు కదా, అవన్నీ నాకు చెప్తే నేను ఇంక వెళ్ళంటే ఉండేది, నాకు ఇంకా వెళ్ళక్కర్లేదు అనిపించింది. మరి అది అంత అనుభవంగా నాకు చెప్పారు. అంటే నేను బాగా ఇష్టం నాకు. నేను ఒక కరోనా వచ్చినప్పుడు మీ దగ్గర 2-3 సార్లు రాలేదా మీ ఇంటికి? వచ్చి మనందరం మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు ఒకటండి, మీరు అన్నట్టు ఇక్కడ ఎదరోడి అభిప్రాయం మనం అర్థం చేసుకోవాలి. ఎదరోడికి అనుమానం వచ్చిందా అది పీడించేస్తుంది, ఆ భావం రానేకూడదు, వచ్చిందా పీడించేస్తుంది. అది ఒకటండి. అంటే నేను ఆయన అంత నేను కాదు, నా భావం నాకు ఏంటంటే ఈ దేహం ఎలా వెళ్ళాలో అలా ఖచ్చితంగా వెళ్తాం. ఇది కరోనా వస్తుందో ఎదురు గొప్పదని చచ్చిపోతాం, ఖచ్చితంగా పోతాం. ఈ దేహానికి ఎప్పుడు మరణము అది తథ్యం, అది రాసే ఉంది. పుట్టినప్పుడే ఈ మరణం దానికి అటాచ్ అయిపోయి ఉంది. ఆ అటాచ్ అయిపోయిన దాన్ని నువ్వు కిరుకుంటూ ఎందుకు? నేను ఇదో చచ్చిపోతాను అదో చచ్చిపోతాను అంటావు. ఎందుకు చచ్చిపోతావు? సత్యసావు. నువ్వు అలాంటివి వస్తే ఇంకా ఇబ్బందులు పడి ఇంకా పడవు. ఏంటంటే కోరుకుంటున్నావు, నువ్వు ఏమంటున్నావు? చూడండి, మనం హాయిగా ఇక్కడ అమ్మ దగ్గరికి వచ్చాక దేహ భావన లేదు, సావు భయం లేదు. దేహ భావన లేదు, అమ్మ దగ్గరికి వచ్చాక సావు భయం లేదు. దేహభావన ఎప్పుడు పోయింది? ఇంకా భయం పోయింది కదా. అంటే ఇప్పుడు ఏమవుతుంది? ఈ దేహం ఎప్పుడు ఎలా వెళ్ళాలో అలా ఖచ్చితంగా వెళ్ళిపోతుంది. ఇప్పుడు మన ఇద్దరు ఇక్కడికి వచ్చామంటే ఇది ఆల్రెడీ రాసింది, మీకు ఈ సంస్కారం ఉంది.
ఇక్కడికి అమ్మ దగ్గరికి రావాలని మీకు ఆల్రెడీ రాసేసి ఉంది. ఆ కారులో తీసుకురావాల్సిందే నేను. ఇదంతా మన ప్రోగ్రామ్ అయిపోయే ఉంది. ఇది నేను మీరు కాదు. కృష్ణుడు చెప్పినట్టు ఆ యుద్ధంలో అర్జునుడు నువ్వు చంపేవాడు నువ్వా, చచ్చేవాడు నువ్వా అన్నాడు. అలాగే చచ్చేవాడు తీసుకొచ్చినోడిని నేను కాదు, అన్ని రప్పించండి కాదు, అన్ని అలా జరుగుతాయి అంతే. అది సహజంగా జరిగిపోతాయమ్మా. ఇప్పుడు మనందరూ ఇవాళ ఎంతమందే రావాలి అంతే అర్థం. అంతే ఖచ్చితంగా. ఒకవేళ ఇంకొకళ్ళు రావాలన్నా సగదాలు వెనక్కనే వెళ్ళిపోతారు కదా, ఇక్కడ రాలేదు. అర్హత లేని వాళ్ళు రారు. ఇప్పుడు ఆయన మరి ఇంత టౌన్లో ఇంతమంది ఉన్నారు, ఇంతమంది అంతే, ఇదే అర్హత. మరి ఇవన్నీ కూడా మనకి అర్థమైంది. మీరు అన్నట్టు ఆయన అన్నట్టు టేస్ట్ తెలిసిన తర్వాత అమ్మా ఇంక దాని గురించి అనిపించడమే. అలాగే అరుణాచలం వెళ్ళేవాడిని అండి బాగా. అక్కడ చలంగారు అని ఒక ఆయన ఉండరు. చలంగారు మీకు తెలుసా? మీరు ఎవరన్నా ఎరుగురా? చలంగారు ఒకసారి పుట్ట మీద కూర్చున్నాం. కూతురు అంది, నాన్న పుట్ట మీద కూర్చున్నారు, పాములు ఉంటాయి అన్నారు కూతురు. అంటే మన సుబ్బరాజు గారు ఉన్నారు కదా అని నేను పాము మంత్రం వేసేవాడు. 40 ఏళ్ళు వేసాను. మా తొడిదెరగా ఊళ్ళో అంతా వచ్చాం. అది మన సుబ్బరాజు గారు ఉన్నారు కదా, మనకు పాములు అంటే భయం ఏంటి అన్నాడు. చలంగారు మాటలు అలా ఉండి ఆవిడ కూతురు, ఓ కూతురు ఎప్పుడు తపస్సులో ఉండేది. ఓ కూతురు మద్రాసులో ఉండేది. అది లౌకికం. చలంగారు ఆయన మనం వైజాగ్ వెళ్దాం అంటే ఆయన అన్నారు, నన్ను అరుణాచలాన్ని సావనమంటే మళ్ళీ ఇంకోసారి సావడం ఎందుకు అంటారు. ఆయన మాటలు అలా ఉండే సరదాగా. తెలంగాణ అంటే నాకు తెలుసు, రైతులు కాబట్టి పుస్తకాలు చదివాను కాబట్టి తెలుసు అన్నాను. కూతురు బాగా బాగా కూతురు సౌరీష్కారని చెప్పి విజయనగరం ఉంది. విజయనగరం జిల్లాలో సౌరీష్కారని ఆశ్రమం పెట్టారు. మా పెద్దల్లి గారు ఒక భక్తిగా ఉండేవాడు పేరేంటి? బంగారమ్మ గారు అని కాదు, ఇది చలంగారు పాప పేరు. చలంగారు పాప పేరు, పాపల పేరు. పాప పేరు గుర్తులేదు నాకు. సౌరీసేనా? సౌరీస ఉంటాం. సౌరీస ఉంటాం. మా పెంతల్లి గారు అరుణాచలం తీసుకెళ్ళండి అన్నారు. నన్ను తీసుకెళ్ళాను. ఆ చలంగారు నుండి ఇంటి మీద ఓ రూమ్ వేయించుకున్నారు ఆవిడ. అక్కడ తపస్సు చేసుకోవడానికి, ధ్యానం చేసుకోవడానికి. తర్వాత ఇంకోసారి ఇలా వైజాగ్ తీసుకెళ్ళమన్నారు. వైజాగ్ తీసుకెళ్తే సముద్రం ఉంటుంది. అక్కడ పెద్ద హాల్ ఉంది. హాలు 10 వాటాలు. అది కొన్నాళ్ళు ఉన్న తర్వాత ఓ రూమ్ తీసుకున్నారు ఆవిడ. కొన్నాళ్ళు ఉన్న తర్వాత వాళ్ళు పనిచేసుకున్నారు. 10 వాటాలు కదా. అప్పుడు నేను చచ్చిపోతే ఈ చెరువులో ఈ సముద్రంలో పాడేయండి, మా పెన్నమ్మ గారు సముద్రంలో పాడేయండి, ఆ చేపలు తింటే ఆవిడ మాటలు అలా ఉండి. మాటలే కాదు, ఆ సొరవ, ఆ త్యాగం. అరుణాచలం కూడా తీసుకెళ్ళాను. అలాగా ఏదైనా ఎవరన్నా అలాంటి చూపించమంటే చూపించు. ఈ ఆసక్తి ఉన్నోళ్ళకి మీరు అన్ని ఇప్పుడు ఈ ఆసక్తి అందరికీ కలగదండి.
అందరికీ కలగదు. అది కలిగిన వాళ్ళు వస్తారు, ఆ ఆనందాన్ని పొందుతారు. ఇది సామాన్యమైనది. మానవ జన్మ రావడమే గొప్ప. ఆ మానవ జన్మలో దీన్ని ఉపయోగించుకోవడం కంటే గొప్ప. శ్రీకృష్ణ పరమాత్ముడు ఒకటే చెప్తాడు, 10 మంది సత్సంగానికి వచ్చారనుకోండి, అంటే 100 మంది లెక్కలు, 10 మంది లెక్కలు. 10 మంది వస్తే అందులో 8 మందికి తెలుసుకోవాలి అనే జిజ్ఞాస ఉంటుంది. అందులో 5గురు చాలా శ్రద్ధగా సత్సంగానికి వచ్చి వింటారు. అలాగే 3-2 దాన్ని పాటిస్తారు. కానీ ఒక్కళ్ళే దాన్ని ఉండిపోతారు తమ లోపల. ఇప్పుడు ఆయన చెప్పినట్టుగా తెలంగాణ కానీ ఆయన చెప్పినట్టుగా ఇక్కడ గురువులు లేదు, ఏమీ లేదు, తమ లోపల ఎప్పుడు అలా హాయిగా దూరంగా ఉంటారు. ఆయన ఒక మాట చెప్పారు, ఇది జ్ఞాపకం ఉంచుకోండి. ఊరకుండా లోపల ఊరకుండా ఊరికే ఉండాలి. ఆయన అలా ఉంటారంట. నాకేం ఊరకుండా ఆలోచనలు వస్తాయంటే నూతిలో నీళ్ళు ఎలా ఊరతాయో మనకు ఆలోచనలు అలా ఉండిపోతాయి కదా. ఊరకుండండి, ఊరకుండా ఊరికే ఉండండి. నేను ఊరకుండా ఊరికే ఉంటాను, అంతేనా నాన్న? అంతే. ఎలా మళ్ళీ చెప్పండి. ఊరటం అంటే తలంపులు రావటం, ఆలోచనలు రావటం ఊరటం అంటే. ఊరకుండా ఉండటం అంటే నీలో నువ్వు ఉండటం, నీలో నువ్వు ఉండటం. అని చేత ధ్యానం చేసుకుంటారు కదా, ధ్యానం చేసుకుంటూ ఉంటారు. ఊరకుండా ఉండటం కోసం చేసుకుంటారు. నేను చిన్న వయసులోనే పొలాన్ని చిన్న గుంట చెరువు తవ్వి దెమ్మేసి చిన్నప్పటి నుంచి ఉండేది. అది పూర్వజన్మ సంస్కారము. అక్కడ చిన్న పాకేసారు, పాకేసి అందులో స్నానం చేసి మీరు ఓ పీట కూర్చోడానికి, దాని మీదేమో ఏదో బట్ట వేసుకోవడం, అక్కడ ధ్యానం చేసుకోండి. అది చిన్నప్పటి నుంచి ఉంది ఆ రుచి. మరి పూర్వజన్మ సంస్కారం ఉందేమో, అక్కడ చేసేవాడిని. చేస్తే మాకు కోసూరు రామభద్రయ్య గారని తహసీల్దారు, ఆయన అక్కడికి వచ్చారు. వచ్చి మామూలుగా అక్కడ కూర్చొని వెళ్ళారు. కానీ చెప్పు అది సకినాడిపల్లి లింగమూర్తిరావు గారు బావమర్ది. ఆయన మా ఇయ్యంకుడి గారు రంగరాజు గారు, పంచదార దొరకట్లేదు, మా పాపకి సూడుదు వాడు పంపించాలి అని చేత అన్నారు. అంటే మీరు ఏమైనా పాలకుల్లో చూడగలరా అన్నారు. సర్లేండి చూద్దాం. ఆ తహసీల్దార్ గారితో చెప్పాను, ఏదో మా ఇయ్యంకుడి గారు ఏదో పంచదార దొరకట్లేదు అన్నారు. తహసీల్దార్ ఈయన అది వెంటనే రాసేసి ఈ కాగితం పలానా కొట్లోకి వెళ్ళినారు, ఒక బస్తా పట్టుకొచ్చి ఫోన్ చేసాం, వచ్చి పట్టుకుపోయారు. అలా ఉంటాయి. మనం చేసేదాన్ని బట్టి మనకు కావాల్సినవి అందుతాయి. అంతే. అంచేత ఏదైనా మన వల్ల అయ్యేది ఉంటే చేయొచ్చు, మన వల్ల అయ్యేది ఉంటే చెయ్యాలి, తప్పించుకోకూడదు. అది తప్పించుకోకూడదు. ఎందుకంటే వాళ్ళ అవసరం, వాళ్ళ ఇబ్బందులు గుర్తించి మన వల్ల అయ్యేది ఉంటే చెయ్యాలి. ఇప్పుడు ఎంతమంది వచ్చారనుకోండి, భగవంతుడి గురించి చెప్తారు అని విందాం, తెలుసుకుందాం అని ఆసక్తిగా వచ్చారు. ఎవరు మీ బోట్లో ఎవరో చెప్తారు కదా, ఆ అమ్మగారు
అన్నీ చెప్పరు కదా. మీ బోర్డులు ఎవరో బాగా తెలుసుకున్నారు చెప్తారు. అలాగా అందరికీ అందించడం, అందరికీ పంచిపెట్టడం, అది మనం ఉన్నదాన్ని పంచిపెట్టడమే. అమ్మ కూడా మాకు అదే చెబుతారు, నువ్వు ఆనందాన్ని నువ్వు సంపాదించు, ఆధ్యాత్మికతను సాధించు, అదే ఇవన్నీ తెలుసుకో, సాధించు, శోధించు, సాధించు, బోధించు. అందరికీ నీకు తెలిసింది నువ్వు ముందు తెలుసుకో, నువ్వు పొందిన ఆనందాన్ని అందరికీ పంచు. అవును, పంచాలి, అదే చెబుతారు అమ్మ. లేకపోతే స్వార్థం అవుతుంది, స్వార్థం అవుతుంది. ఎంతమంది ఆనందించారు కదా. మీరు తరచూ వస్తూ ఉండాలి మా దగ్గరికి, మీరు తరచూ వస్తూ ఉండండి, వారానికి ఒకసారి పెట్టుకోండి. మీరు తరచు మీరు వారానికి ఒకసారి రండి అంటున్నారు ఆవిడ. ఆయన తీసుకొస్తే వస్తాను. అది నాకు నేను రాలేను, నాకు నేను రాగలిగితే వచ్చేద్దు. ఇదిగో మీరు పెద్ద ఆయనని అలాగే దూరంగా పారిపోయారు. మీరు పెద్ద ఆయన కదా, మీరు అన్నారు కదా మాట, ఆ మాట ప్రభావం ఏమంటారు? అదే మీరు ఇప్పుడు నాకేం భయం లేదన్న తర్వాత ఇప్పుడు వాళ్ళు కూడా రెడీలు అయ్యారు. మీకు నాకేం భయం లేదు, మీకు ఉందేమో నాకు తెలియదు అన్నారు కదా. అప్పుడు ఆ భావం ఎంత ప్రభావం చూపించిందో తెలుసా? అనుభవం మీద చెప్పే మాట కదా అది. అంచేత మీకు చిన్న వాళ్ళకి ఇంకా సంశయాలు ఉండవు. రాదమ్మా, ఏమి కాదు, కానీ ఉందాం అంటే వాళ్ళ మీద పడిపోవచ్చు. అదేనే అయ్యో అదే నేను చెప్పింది. ఆయన చెప్పారు కదా, గదిలో మనం ఇబ్బంది పట్టుకోరు, మనకి ఇబ్బంది లేకపోయింది. అప్పుడు మా పాప ఇలాగ అంది, ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండాలి, మంచిది, అది వెళ్ళకూడదు అని. నేను నాకు భయం లేదు, అది దాని మాట వినాలి కదా. వినాలి, అది అంతే లోకానికి సంబంధించిన విషయం అలాగే ఉండాలి. అది బ్రహ్మార్పణం. అంతా కూడా ఆయన పొందుతున్న ఆనందం గురించి చెప్పారు, కానీ నేను అలా పడ్డాను. కుమార్ గారు చాలా బాగా వచ్చారు. సామాన్యం కాదు, ఇదంతా అదృష్టవంతులే, సామాన్యం కాదు. ఇది వింటాం అంటే ఇది మా అదృష్టం. ఏంటంటే అమ్మ నాన్న ఒక్క మాట మీద ఇదంతా జరిపించి మాకు అందిస్తున్నారు. అది వాళ్ళ సంస్కారం, మాకు కాదు. నాన్నగారు చాలా గొప్ప, ఆయన ఇష్టపడుతున్నారంటే చాలా చాలా. ఇవాళ దీనికి అన్ని ఆయనే, దీనికి ఖర్చు కానీ అన్ని ఆయనే. ఎవడో ఒక రూపాయి పెట్టుకో, ఇక్కడ ఎవరు పెట్టుకోని ఎవరో వాళ్ళిద్దరు అన్ని వాళ్ళే చూస్తారు, అన్ని వాళ్ళే చేస్తారు. మరి అలాంటిది మాకు దొరకటం మా అదృష్టం కదా. ఆయన ఇష్టపడటం అంటే ఆవిడ శక్తి గొప్పది. ఆయన ఇష్టపడుతున్నారంటే ఆవిడ శక్తి పనిచేస్తుంది. చాలా గొప్ప విషయం, సామాన్యం కాదు. ఒకళ్ళకి ఇష్టమయ్యి ఒకళ్ళకి ఇష్టం లేకపోతే ఇబ్బంది కదా. అవునండి, అవును. మా ఇద్దరు కూడా ఒకళ్ళ రక్షణ, ఒకళ్ళ శిక్షణ. ఇద్దరు కూడా మాకేమి ఇబ్బంది లేకుండా, ఇంత 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 బాధ లేకుండా సామాన్యం. మేము ఎప్పుడు అయితే ఇదంతా అదృష్టవంతుడు. ఆ బుద్ధి పుట్టడం అంటే సామాన్యం కాదు. ఆయనకి కష్టంగా ఉంటే ఆవిడకి ఇబ్బంది కదా బాగా. అంచేత ఆ భగవంతుడు శక్తి, ఆ శక్తి పనిచేస్తుంది.
జ్ఞాని సంకల్పమే కార్యసిద్ధి. జ్ఞాని సంకల్పిస్తే కార్యం అయిపోతుంది. అవునా? అవుతుందా? కుమార్ గారు మీరు చెప్పండి. కుదరదు కదా ఆదివారం. చెబుతారు, టైం ఉందండి. మళ్ళీ వచ్చినప్పుడు చెబుతారు. ఇవి ఎప్పుడు ఈ మధ్య అప్పుడు ఇప్పుడు వచ్చినప్పుడు చెప్పరు. ఎప్పుడు బస్సు ఎక్కుతాను ఆ బస్సు వెళ్ళిపోయాడు. రేపటికి రూపు లేదు. ఈయన నన్ను అన్నారు, నన్ను ఎప్పటికప్పుడు తీసుకెళ్ళినాను. మళ్ళీ ఏమో ఎవరు ఉంటాడు, నేను ఉంటాను, ఆయన ఉంటాడు. రేపొద్దున్నే వెళ్ళిపోదాం అన్నా. ఇవన్నీ కూడా అబ్బాయి ఎవరు ఆయన ఈ బాబా ఆడు మౌనస్వామి కొడుకు. మౌనస్వామి లేడా అక్కడ? మౌనస్వామి కొడుకు. ఇక్కడే వర్మ అని బాగా చదువుకున్నాడు, చాలా సంస్కారవంతుడు. వీడి మూలాలే మాకు ఇవన్నీ బాగా చూపిస్తున్నాడు. ఒక్కరోజు కూడా కరోనా వచ్చినా సరే ఒక్కరోజు కూడా మానకుండా అమ్మ, ఆయన, నాన్న ఈ ముగ్గురే ఉండి మాకు ఈ సత్తంగా వినిపించారు. ఒక్కరోజు కూడా గ్యాప్ లేకుండా. ఆయన షావుకారు గారు, బంగారు కొట్టు. ఈ సత్సంగానికి మూల పురుషుడు ఆయనే. ఫస్ట్ సత్సంగానికి అదృష్టమంతుడు ఆయనే. ఈ సత్సంగాన్ని ఎప్పుడు ఇలా బీజం నాటినప్పుడు ఉన్నారు. ఇప్పుడు ఆ చెట్టు అంత అయిపోయింది, కానీ ఇతరులు నాటినప్పుడు ఆయనే నాటారు. ఇప్పుడు ఆయన కావుట్ల కావుట్లు గాది రామన్ గారని ఒక ఆయన ఉంటారు, పాలకొల్లు, జన్నూరు. గాది రామం గారు ఆయన నాకు బాగా స్నేహితుడు, బాగా స్నేహితుడు. గాది రామం బాగా. రైస్ మిల్ కదా, రైస్ మిల్లు. రైస్ మిల్. అది కొడుకు బట్టలు కొట్టేది పెట్టాడు. దత్తుడు, ఆడికి పిల్లలు లేరు. బ్రహ్మాత్మ తీరా ఇలా తీరా వీడియో తీసుకో. నిలబడండి అక్కడ అందరూ. కుమార్ గారు మీరు ఒక 5 నిమిషాలు చెప్పండి. కుమార్ చెప్తారు రేపు రావాలా చెప్పండి. అంటే అది వెళ్ళిపోతాడని ఆయన అలాగే తప్పించుకుంటారమ్మా. ఆయన అనుభవం నెంబర్ 1 గా ఉంటుంది. అంటే అలా కాదండి, అలా కాదు. ఆ బాబుకి అందాలని కదా. కూర్చోండి, అందరికీ ఏం చేశాడు, మీదే కూర్చోండి. ఒక 5 నిమిషాలు మీరు చెప్పండి. మనం ఇక్కడ ఎవరు లేరు,
ఎవరో మాట్లాడుకోవట్లేదు, మీకు మీరు మాట్లాడాలి. ఇంకా అసలు వేరే దృష్టి వద్దు. ఇక్కడ బ్రహ్మం అంతే అంతే. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉంటారు. మీకు సంబంధం లేదు. మీకు చెప్పండి. మీకు ఈ సత్సంగం గురించి మీరు దీంట్లో ఏం ఉపయోగిస్తున్నారు, దీనివల్ల ఉపయోగించి దీనివల్ల ఏంటి చెప్పండి. మీ సత్సంగ సారం ఏంటి? అది పెట్టరా పర్లేదమ్మా, పెట్టు. ఉంటారు, విన్నాడు వింటారు. నాన్నగారికి ఇద్దరు కలిపి పర్లేదు, ఇంకా ఎన్ని అనవసరం అనుకుంటున్నా. బ్రహ్మాత్మ మీ అనుభవం ఏంటో చెప్పండి. ఆయన చెప్పినట్టే ఇదేమి నాకు అంతే. ఆయన చెప్పిన దాంట్లో ఒక కూడా పొద్దు ఏమీ లేదండి. అంతా కూడా కరెక్ట్ అంటే అశాస్త్రం, దేహం అశాస్త్రం అండి. ఉన్నది శాస్త్రాన్ని ఏంటంటే దేహం ఉంటుంది, పోతుందండి. దేహానికి మనం ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు. దేహం ఆ వయసు వచ్చే కొద్ది కూడా వెళ్ళిపోతుంది, ఉంటూనే ఉంటుంది. దాని గురించి అనవసరం. శాస్త్రం ఏంటండి? ఆత్మ, బ్రహ్మం, పరమాత్మ. మీరు ఎలా బ్రహ్మంగా మీకు అంటే మనం ఎలా వినాలి, ఎలా చేసుకోవాలి? మనందరూ అమృత స్వరూపులు. అందరూ కూడా ఆత్మస్వరూపం, అందరూ అమృత స్వరూపులు. మనం విన్నది విన్నట్టే, చూసినట్టే అలా ప్రతి ఒక్కరూ కూడా అమృత స్వరూపులు అంటే ఇందులో అమృత స్వరూపం కానిది ఏది లేదండి. అందరూ కూడా ఆత్మస్వరూపులు, అందరూ కూడా పరమాత్మ స్వరూపులే. ఇది తీసి అప్పుడు ఫ్రీగా మాట్లాడతారు.